మనం ఫార్మాట్స్ గురించి తెలుసుకుందాం. సో ఫార్మాటింగ్ అంటే ఇక్కడ ఫార్మాట్స్లో ఇక్కడికి వెళ్తే ఫార్మాట్స్లో ఇక్కడ మనకు మొత్తం ఫార్మాట్స్ అన్ని చూపిస్తాయి అన్నమాట. జనరల్ ఫార్మాట్, నంబర్ ఫార్మాట్, కరెన్సీ ఫార్మాట్, అకౌంటింగ్ ఫార్మాట్, షార్ట్ డేట్, లాంగ్ డేట్, టైం, పర్సెంటేజ్, ఫ్రాక్షన్, సైంటిఫిక్, టెక్స్ట్. ఇందులో మనం 4 ఇంపార్టెంట్ ఫార్మాట్స్ గురించి తెలుసుకుందాం. సో మొదటిది డేట్ ఫార్మాట్. సో ఇప్పుడు డేట్ ఫార్మాట్లో మనకు కంట్రోల్ పట్టుకొని సెమీకోలన్ ప్రెస్ చేస్తే టుడేస్ డేట్ వస్తుంది. కంట్రోల్ షిఫ్ట్ సెమీకోలన్ పెట్టుకుంటే కరెంట్ టైం, అంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న టైం సిస్టంలో ఏ టైం అయితే ఉందో ఆ టైం వస్తుంది. ఇప్పుడు మనం డేట్ గురించి తెలుసుకుంటాం. డేట్కి కొన్ని ఫార్మాట్స్ ఉన్నాయి. డి. సో డి అంటే మనకి ఈరోజు ఉన్న డేట్లో 05 అంటే ఓన్లీ 5 వస్తుంది. నెక్స్ట్ డిడి, డబుల్ డి అంటే 05 అని చూపిస్తుంది. నెక్స్ట్ ట్రిపుల్ డి అంటే ఇప్పుడు ఈరోజు వచ్చేసి మనకి ఫ్రైడే. సో ఎఫ్ఆర్ఐ అని 3 లెటర్స్ షార్ట్ ఫామ్ ఆఫ్ వీక్ చూపిస్తుంది. నెక్స్ట్ ఫ్రైడే, సారీ, నెక్స్ట్ 4 డేస్ అంటే మొత్తం ఇలా చూపిస్తున్నాను. సో ఇవి ఇలా ఉంటాయండి. నెక్స్ట్ మంత్. మంత్ తీసుకున్నట్లయితే ఎం అంటే 7, ఎంఎం 07. ఇప్పుడు ఇలా 0 అనేది తీసుకోదు, దాన్ని మనం ఫార్మాట్ డేట్ తీసుకెళ్ళి ఎంఎంఎం అంటే ఇప్పుడు ఇది జూలై మంత్, అంటే షార్ట్ ఫామ్ ఆఫ్ జూలై. ఎంఎంఎం ఫుల్ ఫామ్ ఆఫ్ మంత్. 5 M's ఓన్లీ జే. మనం ఇది ఎక్కువ వాడం, ఈ 5 లెటర్స్ నుంచి తీసేస్తున్నాం. నెక్స్ట్ ఇయర్. ఇయర్ వచ్చేపాటికి 2 ఫార్మాట్స్ ఉంటాయండి. మనకి ఇప్పుడు 2024 కదా, సో షార్ట్ ఫామ్. నెక్స్ట్ 4 వైస్ కొట్టు ఫుల్ ఇయర్. అంటే ఇప్పుడు మనకి ఇక్కడ ఉన్న ఫార్మాట్ వచ్చేసి ఎలా ఉందంటే డిడి ఎంఎం వై ఇలా ఉందండి ఫార్మాట్. ఈ ఫార్మాట్ని మనం చేంజ్ చేసుకొని వేరే ఫార్మాట్ కావాలనుకోండి మనం అది చూడొచ్చు. ఎలా అంటే ఇప్పుడు నాకు ఇలా కావాలనుకోండి 05 జూలై 24 నాకు ఇలా కావాలనుకోండి. నేను వచ్చేసి దీని ఫార్మాట్ ఇప్పుడు చేంజ్ చేసి చూపిస్తాను. మోర్ నంబర్ ఫార్మాట్స్. ఇది డేట్ ఫార్మాట్ ఉంది. కస్టమ్లోకి వెళ్ళి ఇప్పుడు డిడి ఎంఎం వైవై అండి. సో మనకు ఇలా కావాలి అంటే డిడి ఎంఎంఎం వై అని పెట్టాను. ఈ డేట్ని ఈ డేట్ లాగా చూపిస్తాను. ఇదిగో. అంటే దీని ప్రకారం మనం ఎలాంటి ఫార్మాట్లో కానీ మార్చుకోవచ్చు. సో అదే ఇది డేట్ గురించి. నెక్స్ట్ టైంకి షార్ట్ కట్ కంట్రోల్ షిఫ్ట్ కోలన్. సో ప్రజెంట్ నాది వచ్చేసి రైల్వే టైమింగ్లో ఉంది నా సిస్టంలో ఫార్మాట్. 24 అవర్ ఫార్మాట్లో చూపిస్తుంది. ఏఎంపిఎం అని చూపించట్లేదు. సో మనం టైం వచ్చేపాటికి హెచ్హెచ్ ఎస్ఎస్ అంటే అవర్స్, మినిట్స్, సెకండ్స్. ఇది ఫార్మాట్. ఇది ఒక ఫార్మాట్. హెచ్హెచ్ ఎంఎం ఎస్ఎస్ ఏఎం ఆర్పిఎం. ఇది ఒక ఫార్మాట్. అంటే కస్టమ్ ఫార్మాట్స్ అన్నమాట.
ఈ ఫార్మాట్ ఈ విధంగా మనం అక్కడ రాసుకుంటే కస్టమ్ ఫార్మాట్లో మనకి ఈ టైం మారుతుంది. ఇప్పుడు చూడండి ఇది ఏఎంఆర్ పిఎం డిస్ప్లే చూపించాలంటే మోర్ నెంబర్ ఆఫ్ ఫార్మాట్స్ కస్టమ్ ఇక్కడ హెచ్హెచ్ ఎంఎన్ అని పెట్టుకొని ఏఎం పిఎం చూడండి పిఎం అంటే 12 దాటింది కాబట్టి మధ్యాహ్నం పిఎం ఇది అలా మారిపోయింది. నెక్స్ట్ నంబర్. ఇప్పుడు నంబర్ ఫార్మాట్ నంబర్ ఏదైనా తీసుకోండి. సపోజ్ 55 రూపీస్ 80 రూపీస్ అలా మనం కావాలనుకోండి ఇక్కడ, లేదా ఇక్కడ చూపిస్తాం 55 ఓన్లీ 80 ఓన్లీ 90 ఓన్లీ ఇలా రావాలనుకోండి. ఈ మూడు ఆటోమేటిక్గా ఇక్కడ నేను ఫార్మాట్లో కస్టమ్ ఫార్మాట్లోకి వెళ్ళి కస్టమ్ ఇక్కడ వచ్చేసి మనకు 0 అని పెట్టి ఓన్లీ అని రాస్తున్నాం. ఫార్మాట్ 0 వచ్చేసి మనకి నంబర్ని రిప్రజెంట్ చేస్తుంది ఫార్మాట్. సో 55 ఓన్లీ 55 ఓన్లీ అని ఆటోమేటిక్గా మనకి ఇప్పుడు ఫార్మాట్ మారిపోయింది అనమాట. 55 80 ఓన్లీ 90. అదే మనం ఐఎన్ఆర్ అని కావాలనుకోండి. ఇప్పుడు ఈ మూడింటికి నేను వాల్యూ ఏం లేకుండా ఫార్మాట్ చేస్తున్నాను. మోర్ నెంబర్ ఆఫ్ ఫార్మాట్స్. యాక్చువల్గా నంబర్ ప్రజెంట్ ఇది జనరల్ ఫార్మాట్లో ఉంది. ఇక్కడికి వెళ్ళి మోర్ నంబర్లో, సో ఇది నంబర్ కదా, ఇక్కడ నేను నంబర్ మీద ఇట్లా పెట్టి కస్టమ్లోకి వెళ్తే ఇక్కడ చూడండి 0.00 ఇది ఫార్మాట్, నంబర్ ఫార్మాట్ అన్నమాట. సో అందుకు నంబర్ని ఎప్పటికీ 0తోనే రిప్రజెంట్ చేస్తాము నంబర్ ఫార్మాట్స్. సో మనకి కస్టమ్ ఫార్మాట్లో మనం చేంజ్ చేసుకోవచ్చు. కస్టమ్ ఫార్మాట్లో టెక్స్ట్ ఎప్పుడు మనకు కావాల్సిన టెక్స్ట్ ఎప్పుడు డబల్ కోట్స్లో పెట్టుకోవాలండి. పెట్టుకొని స్పేస్ ఇచ్చి 0 అంటే నంబర్ని రిప్రజెంట్ చేస్తుంది కదా. సో ఓకే, ఇది కూడా ఐఎన్ఆర్. ఇప్పుడు 20. సో ఇది దీనికి ఒక్కటే ఫార్మాట్ చేసాం, దీనికి ఫార్మాట్ చేయడానికి రావట్లేదు. సో మనం ఫార్మాట్ పెయింటర్ యూజ్ చేసి కూడా ఈ ఫార్మాట్ని కాపీ చేసుకోవచ్చు కింద దాన్ని. సో ఇది కూడా ఇలా ఫార్మాట్ పెయింటర్ ఇలా, సో ఇలా కాపీ చేసుకోవచ్చు ఫార్మాట్. రూపీస్ రావాలనుకోండి, నేను ఈ 3 సెల్స్కి సెలెక్ట్ చేసుకొని ఇక్కడికి వెళ్ళి మోర్ నంబర్ ఫార్మాట్స్ కస్టమ్ డబల్ కోట్స్లో రూపీస్ 0 అని పెట్టాను. ఓకే, ఇప్పుడు చూడండి నేను జస్ట్ 10 అని ఎంటర్ చేస్తున్నాను, ఆటోమేటిక్గా రూపీస్ అని తీసుకుంటాను. సో ఇలా మనం ఏం కావాలంటే వాటిని, అంటే ఇక్కడ ఏం టెక్స్ట్ కావాలంటే ఆ టెక్స్ట్ని డబుల్ కోట్స్లో పెడతాం. మనం నంబర్ ఇస్తే ఆ నంబర్ ముందర కానీ ఆ నంబర్ వెనకాల కానీ మనకి ఆ టెక్స్ట్ వచ్చేస్తున్నాం. ఇది కస్టమ్ ఫార్మాట్. అదే ఇంకా టెక్స్ట్ అంటారా, టెక్స్ట్ అనేది ఆటోమేటిక్గా మనం టెక్స్ట్ సెలెక్ట్ చేసుకుంటాం, టెక్స్ట్ అనేది వచ్చేస్తుంది. నా నేమ్ తీసుకున్నాను. ఇది జనరల్ ఫార్మాట్లో ఉంటుంది ఎప్పటికీ మనం ఫస్ట్ టైప్ చేస్తే. దీన్ని మనం టెక్స్ట్లోకి మారిస్తే టెక్స్ట్, సో ఇదంతా టెక్స్ట్లో ఉంటుంది. అదే సో టెక్స్ట్ మీద మనకి ఏదైతే అవుతుంది మనం ఫంక్షన్స్ అవి చూసుకుంటే మనం టెక్స్ట్ ఫార్మాట్ చేసి చూడవచ్చు. సో ఇదంతా టెక్స్ట్ సో ఇవి ఈ 4 ఫార్మాట్స్ మనకి ఇంపార్టెంట్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.